నిన్న కాపు సమావేశం గురించి చెప్పారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు కులం ఆపాదిస్తారా, కులం అనేది ఒక దరిద్రం అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడేమో సరే కాపులన్న నాకు ఓటు వేయకపోతే ఎట్లా, ఇది కాపులు ఓట్లు వేయాలన్నారు. మరోవైపు ఇవాళ నిన్న ఈ కాపులకు బాబు ద్రోహం, కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ విస్మరించింది, వైసీపీ రాష్ట్ర కాపు నేతల సదస్సు మండిపాటు అంటూ కూడా కథనం వచ్చింది. సో నిన్న జరిగినటువంటి ఈ కాపు సమావేశం యొక్క లక్ష్యం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా కాపుల్ని ఈ కులం గురించే మాట్లాడొద్దు అంటున్నారు కాబట్టి మీరంతా యాక్టివ్ అయ్యారా? అసలు ఇప్పుడు కాపులు ఎటువైపు ఉంటారు? ఏ రకంగా ఈ పరిణామం, ఈ నిన్న జరిగినటువంటి కాపు నేతల సమావేశం పరిణామ క్రమం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రామకృష్ణ గారు, కాపులు ఇవాళ మీటింగ్ అనేది పెట్టింది ఓన్లీ కాపు నాయకుల మీద జరుగుతున్న, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అంబటి రాంబాబు గారిని అటాక్ చేయడం కానీ, అలాగే ఓన్లీ కాపుల మీద ఎవరైతే పార్టీలో కీలకంగా బయటకు వచ్చి మాట్లాడతారో, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న ఫ్యామిలీల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఓన్లీ ఏదైతే మాకు ఆపోజిట్ గా గతం నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా సామాజిక వర్గంతో పొత్తులు లేవు. ఈ పొత్తులు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా, మేము ఎప్పుడు కూడా యాంటీ సామాజిక వర్గంతోనే పోరాటం చేసాం ఈ రాష్ట్రంలో. ఇది తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ఈ రోజు తీసుకొచ్చారు కానీ జనసేన కార్యకర్తల నాయకులను కూడా కేసుల్లో పెట్టి ఇబ్బంది చేస్తారు. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారు, అన్న ఇది పరిస్థితి అని. మరి ఓటేసి గెలిపించారు కదరా, మరి మేమేం చేయగలం? ఇలా అధికారంలో ఆయనే ఉన్నాడు, ఆయన్నే అడగమంటున్నాం. ఆయనేమో అడగటానికి ఎక్కడ దొరకడు. వెళ్తే హైదరాబాద్ లో ఉంటారు, లేదనుకుంటే ఆయన సినిమా షూటింగ్ లో ఉంటారు తప్ప ఇవాళ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా బాధపడి చాలా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి. మేము మీటింగ్ ఎందుకు పెట్టామంటే మా సామాజిక వర్గానికి ఏదైతే గతంలో కాప్ కార్పొరేషన్ పెట్టి జగన్ గారు 45 సంవత్సరాల మహిళలకి 15,000 రూపాయల అకౌంట్ లో వేసేవారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా వెయ్యలేదు. మళ్ళీ పైపచ్చు వితంతులు చనిపోతే, కాపు మహిళలు చనిపోతే ఒక్క పెన్షన్ కూడా లేదు. ఆ పెన్షన్ల గురించి, అలాగే ఏదైతే కాప్ కార్పొరేషన్ మాకు ఇప్పటికి 9,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు, ఆ 9,000 కోట్ల రూపాయలని మాకు ఇమ్మీడియట్ గా కాపుల అకౌంట్ లో పడే విధంగా పోరాటం చేయడానికి, అలాగే ఏదైతే కాపులు ఎక్కడైతే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఆ సామాజిక వర్గం మళ్ళీ మా సామాజిక వర్గంతోనే మా మీద దాడులు చేయించడం, వారికి ఆ టైంకి ఏదో ఒకటి చేసి మా మీద రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మేము కొట్టుకునేలా చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాం, ఆయన కూడా ఒకవేళ చూస్తే మీరు కాపుల్ని బలి చేస్తున్నారు. ఎందుకంటే మీ స్వార్థం గురించి, మీ రాజకీయ ప్రయోజనాల గురించి మీరు ఒక డిప్యూటీ సీఎం అనేది గతంలో మీ ఒక్కరికే కాదు, గతంలో 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. అలాగే ఆళ్ళనాని గారికి కానీ, కొట్టి సత్యనారాయణ గారికి కానీ, ఇవన్నీ డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ లేని పదవులండి. ఈ పదవి ఏదో నాకేదో ఒక క్యాబినెట్ మీకున్న మినిస్టర్ తప్ప డిప్యూటీ సీఎం పదవులకి రాజ్యాంగంలో ఏ విధమైన ప్రోటోకాల్స్ ఉండవండి. మీరు ఇవాళ కాకినాడలో మీటింగ్ పెట్టి కాపులు ఏదైతే సాయి కృష్ణ గారు కేసు గురించి మాట్లాడుతున్నారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, ఆయన కులం గురించి మాట్లాడి వాటన్నిటి మీద వెళ్దాం. నిన్న కాపు కులం దీని మీద ఒక ఎల్లో మీడియా రాసింది, మనం చెబితే నమ్మేస్తారా అని మీరంతా చర్చించుకున్నారని రాస్తున్నారేంటి? వాళ్ళ కంగారు ఏంటి? కాపులంతా వాళ్ళలో షిఫ్ట్ వస్తుందా ఏమిటి? ఎల్లో మీడియా కంగారు చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఈ రోజు కాపు కులంలో పుట్టి కులాన్ని చెప్పుకోలేని దౌర్భాగ్యవంతులు ఎవరన్నా అంటే ఒక పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను కాపు కులం, నా పేరు తోటరామకృష్ణ, నేను కాపు కులం, నా కులాన్ని నేను ఎప్పుడూ గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మేము చెప్పుకోకపోయినా కులం ఎక్కడికి పోదు, మాతోనే ఉంటుంది ఆ కులం అనేది. ప్రతి వాళ్ళు కూడా చెప్పుకోని ఆ కులం మేము పోటీ చేస్తున్నామంటే ఎక్కడైనా ఎలక్షన్ లో ఫలానా కులం, ఫలానా కాపు ఈయన చెప్తారు, అంతేకాని నేను దాచుకున్నంత మాత్రం దాగదు. ఇవాళ కులం లేదు, నాకు కుల ప్రస్తావన లేదు. మీరు ఒకప్పుడు ఎమ్మెల్యే కానీ గెలిపించండి కుల ప్రస్తావన తెచ్చుకుని భీమవరంలో చెప్పారు, గాజువాకలో చెప్పారు. ఈ కుల ప్రస్తావన మరి అక్కడ ప్రజలు ఏం తీర్పిచ్చారంటే, ఈ నెలగా మనకు అందుబాటులో ఉండడు, మనకి గ్రంథి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటాడు, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాడు. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ చూశారు తప్ప ఆ రోజు చూడలేదు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యేగా కూడా ఇంకా నగ్గలేనని డిసైడ్ చేసుకుని మీరు పొత్తులోకి వెళ్ళి ఇవాళ కాపులు ఇరుకులు పెట్టి ఇలా దోరకానపల్లిలో ఏదైతే జరిగిందో అక్కడ కూడా
కాపుల కుర్రోల్ని ఒక కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే అనుచరుడు కాకర్ల ప్రసాద్ మరి కారుతో గుద్ది వాళ్ళ భార్య వాళ్ళ నాయనమ్మ అందరూ ఉండగా గుద్ది చంపాడు. ఇవన్నీ కూడా మేము నిన్న మీటింగ్ లో చర్చించుకున్నాం. కాపుల్ని ఈ రకంగా చంపుతున్నారు. అది ఏ పార్టీ అయినా సరే, వారి తెలుగుదేశం సానుభూతిపాడు అయినా సరే మేము దారకానపడి వెళ్ళాం. ఇవాళ కాపు జేఏసీ మెంబర్ గా మా జిల్లా అధ్యక్షుడు చెన్నమల్లి వెంకటరాయుడు ఇక్కడి నుంచి జిల్లా అంతా కూడా కదిలి మేము టీము వెళ్ళాం. నిన్న కూడా కృష్ణలంకి వెళ్ళాం వాళ్ళ మదర్ ని పరామర్శించడానికి. అక్కడ ఆవిడ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది ఏం జరిగిందో ఏంటి అనేది. మాకు కూడా అర్థం, మేము కూడా దాని మీద ఏదో మంచి జరిగితే చేసుకోమని చెప్పాను తప్ప మంచి జరగటువంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ గా ఏదో ఇష్యూ ఏదో ఒక హామీ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మేము అడిగాం, అమ్మ మరి అంబటి రాంబాబు గారు నరేంద్ర గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత అంతా కదిలి జగన్ గారు వచ్చారండి. వాళ్ళు ఒప్పుకుంటారు. జగన్ గారు వచ్చిన తర్వాతే ఈ కేసులన్నీ కూడా బయటకు వచ్చి మాకు అక్కడి నుంచి పిలుపు వచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటారు. అది పైకి చెప్పలేకపోతున్నారు. మేము మీడియా ముఖంగా చెప్పలేము సార్ అని చెప్తున్నారు. పేదవారు కదా పాపం, పేదవారు చెప్పుకోలేకపోతున్నారు. మరి ఏమేమి ఉన్నాయనేది వాళ్ళ మేనమామ కూడా చెప్తున్నారు. ఆవిడ సంగతి ఎట్లా ఉన్నా వాళ్ళ మేనమామ అంతకుముందు ఆవేశంగా మాట్లాడింది, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని పొగిడిన తీరు చూస్తే డౌట్ వస్తుంది సహజంగానే. అవునవును సార్. అయితే ఆయన కూడా ఫైనల్ గా చెప్పండి, కాపుల్లో ఇప్పుడు మీరు నిన్న మీటింగ్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో నాకు కులం వద్దు అది ఇది అంటున్నారు కాబట్టి కాపుల్లో షిఫ్ట్ కనపడుతోందా? అంటే వైసీపీ వైపు వచ్చే మీరంతా మీటింగ్ పెట్టడం ద్వారా జనం కాపు వర్గం అనండి ఇతర వర్గాలనండి అవన్నీ కూడా మళ్ళీ వైసీపీ వైపు చూసేలాగా ఉందా? బొత్స సత్యనారాయణ గారు, అంబటి, పేర్ని, ఇట్లా జక్కంపూడి, మన త్రిమూర్తులు గారు వీళ్ళందరూ కలిసిన ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది అనేది నా పాయింట్. ఈ రోజు రాష్ట్రంలో కాపులు నిజంగా కూడా ఎప్పుడు కూడా గతం నుంచి కూడా మేము తెలుగుదేశానికి వ్యతిరేకంగానే పనిచేసాం. 90%, ఒక 10% ఉన్నారు వాళ్ళ సీట్లు వాళ్ళ ధరలో వస్తాయి కాబట్టి వాళ్ళు చేశారు తప్ప ఎప్పుడు కూడా మొన్న జరిగిన ఎలక్షన్ వేరు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ వేరు. ఇప్పుడు ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారికి ఆయన మంత్రిగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక రాజకీయ నేపథ్యంలో ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అలాగే పేరు నాని గారు ఒక రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తి. అలాగే జక్కమూడి రామారావు కుమారులు వారు ఒక రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తులు. అలాగే తోట త్రిమూర్తులు గారు రాష్ట్ర రాజకీయాల్లో మరి అన్ని పార్టీల్లో కూడా మరి ఆయన సమర్థవంతంగా ఏ పార్టీలో ఉన్నా సమర్థవంతంగా పనిచేశాడు. కానీ ఈ రోజు ఇంతమంది చరిత్ర కలిగిన నాయకులుండి ఈవేళ ఒక పవన్ కళ్యాణ్ గురించి బలవకూడదని చెప్పి ప్రతి కాపు నాయకులు కూడా ఈవేళ మన స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో నాయకత్వాన్ని వాళ్ళని బలపరుచుకుంటానే మనకు బాగుంటది. ఈయన నేను ముఖ్యమంత్రి కాను, నాకు సీనియారిటీ లేదు, నేనేమీ చేయలేనని ఆయనే చెప్తున్నాడు. దాని గురించి ఇవాళ కాపు సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గం కంప్లీట్ గా నాకు తెలుసుండి ఇవాళ లోకల్ స్థానిక నాయకత్వ కాపుల్ని ఏదైతే త్రిమూర్తులు గారు కానీ బొత్స గారు కానీ మా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఈ జాతికి ఏదైనా చేసేయంటే 30 జీవో తెచ్చాడంటే ఆయన్ని ఇన్స్పిరేషన్ తో చాలా మంది అభిమానులు కూడా ఈసారి మంచి అవగాహనతో కాపులు ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాష్ట్రంలో కాపులు ఇప్పుడు ఏదైతే మేము అంబటి రాంబాబు గారి ఇష్యూ కానీ అలాగే ద్వారకానపల్లిలో ఇష్యూ కానీ కృష్ణా జిల్లా ఈ ఇష్యూ కానీ అన్ని ఇష్యూల మీద కూడా కాపులు నలిపేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో ఒక కాపు కుర్రోని ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ లో పెట్టి సొసైటీ ఓపెనింగ్ వస్తే సొసైటీని విజిట్ చేసినప్పుడు వస్తే అడిగి మమ్మల్ని ఎందుకు పిలవలేదని జనసేన కార్యకర్త అడిగితే ఆయన ఆఫీస్ లో తీసుకెళ్లి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టడం జరిగింది. అదే రోజు అతను అర్ధరాత్రి 1 గంట వరకు హైవేలో 10 days ధర్నా చేస్తే అదే ఎమ్మెల్యే వచ్చి బతిమాలి మళ్ళీ అక్కడ ఉన్న తమ సామాజిక వర్గ నేత జమీందారు నాకు అర్థం కాలేదు. మరి మీకేం ఇబ్బంది లేకపోతే చెప్పండి, ఇబ్బంది అయితే వద్దు. కొవ్వూరు నియోజకవర్గం మాది. ఏది మాది కొవ్వూరు నియోజకవర్గం అండి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. ఓకే రైట్. ఓకే, ఇక కాపుల మీద దాడులు జరుగుతాయి. ఇలాగే ఒక జనసేన శాఖల మండలి అధ్యక్షుడు ఉప్పులూరు చిరంజీవి అని అతన్ని మన కోడి పందాలు గొడవ జరిగితే SC/ST కేసు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయనకి
ఆ ఏది అంటే పరారులో ఉన్నాడండి. ఇవి ఏవి జనసేన అది నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన తరఫున కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా? అసలు ఎవరు పడి జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారు ఇక్కడ 14 సొసైటీలు ఉంటాయండి మా నియోజకవర్గంలో. ఆ, 14 సొసైటీలు కూడా ఒక్క సొసైటీ కాపులకి జనసేనకి ఇచ్చి ఇంకొక సొసైటీ తెలుగుదేశంలో కాపుకి ఇస్తే 12 సొసైటీలు ఓన్లీ కమ్మవారికి ఇచ్చారండి ఇక్కడ. ఓకే. దాన్ని ప్రశ్నించినందుకు ఆయన పార్టీలో సస్పెండ్ చేశారండి. గొడవ లేదు, రైట్, ఓకే. పార్టీలో సస్పెండ్ చేశారండి. ఆ రోజు పురంధేశ్వరి గారి కారులో వస్తే ఆ కారు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఈ కుర్రోళ్ళు జెండాలు పట్టుకుని వెళ్తున్న ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి రామారావు గారు అంటే ఇది పరిస్థితి అని చెప్తే ఆవిడ కూడా డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్ గా సెంట్రల్ ఆఫీస్ కి నాదర్ల మనోహర్ ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా ముందు ఇక్కడ పార్టీ ఇదైపోయినా కూడా సస్పెండ్ చేశారని ఇన్ఛార్జిని. రైట్, రైట్, ఓకే, రైట్. రామ్నాథ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ నిన్న జరిగిన కాపు సమావేశం కానీ అట్లాగే అంటే పవన్ కళ్యాణ్ గారు కులాన్నే ఇప్పుడు దరిద్రం అంటున్నారు. మామూలుగా అట్లా మొదటి నుంచి అదే కామెంట్ తోటి ఉంటే పర్వాలేదు, బాగానే ఉండు. సో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వైరుధ్యాలు వీటి మీద మళ్ళీ మాట్లాడదాం. అయితే నిన్న జరిగిన కాపు మీటింగ్ ఎఫెక్టు కాపు సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అలాగే ఎల్లో మీడియా కంగారు పడుతున్నట్లుగా ఉంది, మనం చెబితే నమ్మేస్తారా అని ఈ వైసీపీ కాపు నాయకులు అనుకున్నారని కూడా రాసేసే పరిస్థితికి వెళ్ళింది. సో ఏ ఉద్దేశంతో వాళ్ళంత భయపడుతున్నట్లా ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద? కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ మీడియా ఇంత ఎందుకు కంగారు పడుతోంది? చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ నెరవేరిస్తే మీతోనే ఉంటారు కదా, ఆ హామీలు నెరవేర్చారు. పైగా నిన్న కాపు కులానికి సంబంధించిన నాయకులంతా సమావేశమై మనము కాపు కులాన్ని ఎలా తొక్కివేయాలి, ఎలా నాశనం చేయాలని చర్చించలేదు కదా. కాపు కులానికి మనం ఎలా అండగా నిలబడాలి, దాంతో పాటు ఇతర సామాజిక వర్గాలు పెద్దగా అండలేని వాళ్ళు చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం రామ్నాథ్ గారు, ఏమనుకోవద్దు.